ఆశను తీశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉండటము గొప్ప భాగ్యము, గొప్ప ఆశీర్వాదకరము. మరి దేవుడిచ్చిన ఈ మహోన్నతమైన కృపను బట్టి దేవాది దేవుడికి కూడా కృతజ్ఞతాస్తుతులు తెలియజేసుకుంటూ ఈ యొక్క పరిశుద్ధమైన దేవుని యొక్క వాక్యములోకి మిమ్మల్ని అందరినీ ఆహ్వానం పలుకుతున్నాను. ఈరోజు ఒక అద్భుతమైన వాక్యము మనము ప్రభు ద్వారా వినబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు ఇక్కడ ఉండి మాట్లాడేది, నాలో ఉండి మాట్లాడేవాడు గొప్ప దేవుడు కనుక ఆ దేవుని మాటలు వినటానికి కూర్చున్న మీరును, ఆయన సన్నిధిలో నిలబడ్డ నేను కూడా వినటానికి సిద్ధపడి ఉండాలి. దేవుని యొక్క మాటల వల్ల మనము జీవిస్తాం కనుక, ఆయన మాటల వల్ల మనం బ్రతుకుంటాము కనుక, ఆయన మాటలు శ్రద్ధగా వినటానికి మనము సిద్ధపడి ఉండాలని ప్రభు పేట మనం చేసుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం కొరకు సిద్ధపడండి. మీ హృదయాల్ని, మీ ఆలోచన సిద్ధపరచుకోండి. ఎటు మీరు డిస్టర్బెన్స్ కాకుండా ఒక దేవుని వైపే చూడాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి ఇటువైపే మీ యొక్క చూపులు ఉండాలి. మీరు ఇటు మీ తలలు వంచటాలు కానీ తిప్పటాలు కానీ చేయగాకండి. పరిశుద్ధాత్మ దేవుడు డిస్టర్బెన్స్ అయితే మరి మనము దేవుని యొక్క వాక్యం సరిగా వినలేమని మనవి చేసుకుంటున్నాను. ఈరోజు ఒక ఆలోచన ఏంటంటే, మన ఆత్మీయ జీవితానికి కావాల్సిన ఆలోచన, ఆత్మీయ బిడ్డలైన మనము ఎదగాలి. ఆత్మీయ బిడ్డలైన మనము ఎదగాలి. ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటే అప్పుడు మన జీవితానికి కావాల్సిన సమస్తము దేవుడు సమకూర్చిస్తారంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏం చేయాల్సిన పని లేదండి. ఆత్మీయంగా ఎదగటం నేర్చుకోవాలి. ఆత్మీయంగా మనం ఎప్పుడైతే ఎదుగుతూ ఉంటామో, ఆత్మీయంగా ఎప్పుడైతే మనం బలపడుతూ ఉంటామో, అప్పుడు ఆత్మీయంగా మనము బలపడుతూ ఉంటే ఈ లోక సంబంధమైన ఆశీర్వాదములు దేవుడు ఇస్తా ఉంటాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదములు, దేవుని యొక్క ఆశీర్వాదములు చాలా గొప్పవి, శాశ్వతమైనవి. దేవుడి ఆశీర్వాదములు ఎలా ఉంటాయమ్మా? శాశ్వతముగా ఉంటాయి. కనుక అలాంటి శాశ్వతమైన ఆశీర్వాదములు మనం పొందుకునే వారమే. మన దేవుడు శాశ్వతమైన దేవుడు. మన దేవుడు ఎవరు? శాశ్వతమైన దేవుడు. ఆయన ఇచ్చేవి అన్ని శాశ్వతంగా ఉంటాయి. అప్పుడప్పుడే కనపడి అప్పుడప్పుడే మాయమయ్యాయి కదా. ఇది లోకానుసరం. ఇందాక మన పాట పాడుకున్నాం కదా, ఎంతో అందమైన ఈ లోకములోన అన్నీ కూడా మాయా స్వరూపములే, అంతలోనే కనపడతాయి, అంతలోనే మాయమవుతాయి. కనుక ఈ లోకము ఆ ఆశీర్వాదములు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ దేవుని ద్వారా వచ్చే ఆశీర్వాదములు మాత్రం ఎలా ఉంటాయి అంట? శాశ్వతంగా ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క మౌనతమైన కృప మన అందరిపై ఉంది. దేవుని స్తోత్రం, ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క కృప మనందరి మీద ఉంది. ఆయన మహిమ మనకి దేవుడు దయచేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మహిమ ఎలా ఉంటాయి అంటే, మనం మంచివారమని కానప్పటికీ ఆయన మహిమలో మనం ప్రవేశించాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిత్యమైన వెలుగులోకి, ఆయన మహిమ అంటే ఆయన నిత్యమైన వెలుగులోకి మనము ప్రవేశించాం. కనుక అలాంటి మౌనతమైన దేవుడు ఒకరి జీవితంలో ఒక అద్భుత కార్యము జరిగించాడు. ఈరోజు మన జీవితంలో కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ఎన్నో అద్భుతమైన కార్యములు జరిగించాడు. ఎన్నో అద్భుతమైన ఆశ్చర్య కార్యములు మన జీవితంలో జరిగించాడు. అవునా కదా? మన జీవితంలో అనేకమైన అద్భుత కార్యములు. ఒక్కొక్క కార్యము జ్ఞాపకం చేసుకుంటే మనము ఊహ వచ్చినప్పటి నుంచి, లేదంటే దేవుని యొక్క రక్షణ పొందుకున్న దగ్గర నుంచి మనం ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఎన్ని అద్భుతమైన కార్యములు చేశాడు. ఎంతగా కదా మనం ఊహించలేని కార్యములు కూడా దేవుడు జరిగించాడు కదండి. మన కుటుంబంలో ముఖ్యంగా మన బిడ్డలు మరి ఏరే రాష్ట్రంలో హై స్టడీలో ఉన్నారంటే ఎవరు అనుకున్నాం మనం? ఎంత అద్భుత కార్యము వాళ్ళ కుటుంబంలో సాక్ష్యాల ద్వారా మనం విన్నాం. అద్భుతమైన దేవుడు అద్భుత కార్యములు చేసేవాడు. మన జీవితంలో ఎన్నో అద్భుతమైన కార్యములు దేవుడు ఎందుకంటే ఆయన కృప మన ఎడల ఉంది కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా ఈరోజు మనము ఒక వాక్యమని జ్ఞాపకం చేసుకుంటూ ఆ వాక్యంలోనే ఆలోచనల్ని మనం గుర్తెరిగినప్పుడు అందులోని ఆత్మీయ సత్యాలని జ్ఞాపకం చేసుకొని మనము ఆ ఆత్మీయ సత్యాలను బట్టి దేవుని స్తుతించగలము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన జీవితంలో ఇంకా నా జీవితం లేదు, నేనైతే చాలా అనేక సందర్భాలు అనుకున్నాను,
నా జీవితం లేదు, ఇంతతో సమాప్తం అయిపోతుందేమో అనుకున్నాను. కానీ నా దేవుడు అలా వదిలిపెట్టలేదు. ఆ సమాప్తం అయిపోయిన ఆ శూన్యం అయిపోయింది నా జీవితంలో, ఇంకేమీ లేదు అనుకున్న సమయంలోనే అనేకమైన గొప్ప కార్యముల చేత, ఆశ్చర్య కార్యముల చేత నా జీవితాన్ని నిలబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి కూడా ఇంకా ఆయన నా జీవితంలో ఎప్పటికీ నేను శూన్యంలోనే ఉంటాను, నేను శూన్యంలోనే ఉంటాను, ఇంక నా జీవితము ఎప్పుడు ఈ శూన్యంలోనే నివాసం చేస్తానేమో, ఈ యొక్క చీకటిలోనే ఉంటానేమో, అంధకారంలోనే ఉంటానేమో అని అనుకుని ఉండొచ్చు. కానీ దేవుడు అతని జీవితంలో ఒక అద్భుతమైన కార్యం, అంతేకాదు ప్రపంచంలోనే ఇప్పటి వరకు అలాంటి సంఘటన ఇంకెప్పుడు జరగలేదు. అంత అద్భుత కార్యము యేసయ్య చేశాడు. దేవుని స్తోత్రం. ఇంకా జరగబోదు కూడా, జరగలేదు, జరగబోదు కూడా. ఒక యేసయ్య మాత్రమే జరిగించాడు అద్భుతమైన కార్యము. ఆ కార్యములో ఆ వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి వాళ్ళు ఆ పాత్రల్లో, లేదంటే కొన్ని పాత్రల్లో కొన్ని వ్యక్తుల యొక్క జీవితాలు ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉంటాం. ఆ వ్యక్తుల జీవితంలో ఎలా మనం కూడా ఉన్నాము, ఆ వ్యక్తి జీవితంలో మన జీవితం కూడా ఉందా అని పోల్చుకొని చూద్దాం. ఒకసారి ఆ వ్యక్తుల జీవితంలో కూడా నా జీవితం ఏమైనా ఉందా అనేది ఒకసారి ఆలోచన చేసుకుందాం. ఒక ప్రపంచం మొత్తమే ఆ చిన్న భాగంలో దేవుడు లిఖించపరిచాడు. ప్రపంచంలోనే ఎంతమంది రకాల మనుషులు ఉంటారో ఆ మనుషులు లేదంటే ఆ కుటుంబాలు ఆ యొక్క వాక్య భాగంలో పొందుపరిచి ఉంచాడు. అది చదువుతున్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. ఒక చిన్న అధ్యాయంలోనే అన్ని ఆలోచనలు దేవుడు పొందుపరిచాడంటే అది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆధారము, మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆధారము. దేవుని యొక్క మౌనతమైన కార్యము ఎంత గొప్పగా ఉంటుందో ఆ వాక్యం ద్వారా మనం తెలుసుకోబోతున్నప్పుడే దేవుని బిడ్డలారా. దీనికి దేవుని యొక్క ఆలోచన ఏం చేశాడంటే ఆత్మీయ నేత్రాలు. దేవుని స్తోత్రము. ఆత్మీయ నేత్రం. దేవుడి కార్యములు చూడాలంటే ఏ నేత్రాలు ఉండాలమ్మా? ఈ లోక నేత్రాలు చూడలేం. ఈ లోక నేత్రాలతో దేవుడి కార్యములు చూడలేం. ఈరోజు నువ్వు నేను దేవుని యొక్క బిడ్డగా మారిపోయామంటే దేవుడి కార్యములు చూసాం కాబట్టి, అంటే నీకు నాకు ఆత్మీయ నేత్రాలు ఉన్నాయి కాబట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ ఆత్మీయ నేత్రాలు లేనప్పుడు దేవుని కార్యములు చూడలేరు. లోకం కార్యములు చూస్తారు కానీ దేవుడి కార్యములు చూడలేము. ఆ విధంగా ఈ వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకొని కొన్ని మాటల్ని మనం ధ్యానం చేసినప్పుడు ఒక అద్భుతమైన ఆలోచన దేవుడు మనతో బయలుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. మనకి దేవుడు ఏర్పాటు చేసిన వాక్య భాగము యోహాను సువార్త 9వ అధ్యాయము కొన్ని వచనములు కాదు, ఆల్మోస్ట్ అన్ని వచనములు నేను వివరించడానికి ఆశపడుతున్నాను. ఎందుకంటే అంత అద్భుతంగా ఉంటుంది ఈ అధ్యాయంలో. ఈ 9వ అధ్యాయము మొదటి వాక్యము చదువుకొని మనము ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. ఆయన మార్గము పోవచ్చుండగా చాలమ్మా. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకి దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అత్యున్నత సింహాసనపై ఆచున్నాడు దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధమైన నామానికి వందనములైనా. ఇప్పటి వరకు నీ యొక్క నామాన్ని ప్రభా స్థుతించాము, ఆరాధించాము. ఇప్పుడు నీ మాటలు వినాలని ఆశతో ఉన్నాం నాయన. నీ ఘనమైన మాటలు అయ్యా నా ద్వారా నువ్వే మాట్లాడి సహాయం దయచేయమని, నన్ను చిరుసాట మరుగుపరుచుకోమని, అయ్యా నీ శక్తిగా నీ బోరగా నన్ను వాడుకోమని ప్రభా ఎన్నికల చెవులు గ్రహించి హృదయము నాకును మాకును దయచేయమని ఏసునామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, మనం ఈ వాక్య భాగాన్ని అనేక సందర్భాల్లో చదివాం, కానీ అందులో ఉన్న ఆత్మీయ సత్యాల్ని తెలుసుకోలేక మనము అర్థం కాకుండా ఉన్నామేమో. కానీ తెలుసుకుందాం. అందులో ఉన్న చూడండి, మొదటి ఆలోచన, ఆయన మార్గమున పోతుండగా పుట్టు గుడ్డి అయిన ఒక మనుషుడు కనపడిను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపలో ఆ గుడ్డివాడు యేసయ్యకి కనపడ్డాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గుడ్డి అయిన యొక్క మనుషుడు కనపడ్డాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆ గుడ్డివాడు యేసయ్యకి కనపడ్డాడు. యేసయ్యకి కనపడినాక ఎంత అద్భుతమైన కార్యము ఆ బిడ్డ జీవితంలో కలిగి ఉందో. ఈరోజు నువ్వు నేను కూడా యేసయ్య దృష్టిలో పడితే చాలండి. యేసయ్య దృష్టిలో పడితే చాలు, యేసయ్య కంటిలో పడితే చాలు, మనం
ధన్యులైపోతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకున్న ఇరుకులు, ఇబ్బందులు యేసయ్య చూశాడు కూడా, మన కష్టాలు క్షణంలో తీర్చేస్తాడు. మన కష్టాలు మనకి కాదు, మన కష్టాలు దేవుడు చూసినప్పుడు, అయ్యో నా బిడ్డకి దేవుడు ఇన్ని కష్టాలు ఉన్నాయా, ఇన్ని బాధలు ఉన్నాయా, ఇన్ని శ్రమలు ఉన్నాయా, ఆయన ఒక్కసారి మనం చూసి జ్ఞాపకం చేసుకుంటే ఆ కష్టాలని అప్పటికప్పుడే మాయమైపోతాయి. మనకి ఆ కష్టంలో నుంచి సంతోషాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే పుట్టుగుడ్డివాడి యొక్క మనుషుడు కనపడెను. ఆయన శిష్యులు బోధ కూడా వీడి గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను వీడా వీని కన్నవారా అని ఆయన అడుగగా, చూడండి, పుట్టు గుడ్డివాడు యేసయ్య దృష్టిలో పడ్డప్పుడు ఆ క్షణంలోనే యేసయ్యకి ఒక ఆలోచన కలిగింది. చూడండి, యేసయ్యకి ఒక ఆలోచన కలిగింది. ఏమని? అతన్ని స్వస్థతపరచాలని. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గుడ్డివాడికి కన్నులు ఇవ్వాలని. ఎందుకంటే ఆ 4 సువార్త భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అనేకుల్ని శరీర రుగ్మతులతో బాధపడుతున్న వాడిని, అనారోగ్య స్థితిలో ఉన్న అనేకులు రోగ సంబంధంగా బాధపడుతుంటే, శరీర రుగ్మతలతో బాధపడుతుంటే, సమస్యలతో బాధపడుతుంటే యేసయ్య దృష్టిలో పడి వాళ్ళందరూ స్వస్థత పొందుకున్నారు. అనేకమైన గుడ్డివాడిని కూడా దేవుడు అంతకుముందు బాగు చేశాడు. అనేక గుడ్డివాడిని దేవుడు బాగు చేశాడు. కానీ ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఈయన ఎవరంట? పుట్టు గుడ్డివాడు. అంటే పుట్టుకలోనే గుడ్డితనం ఉంది. చూడండి, పుట్టుకలోనే, తల్లి గర్భంలోనే ఆయన కళ్ళు పోగొట్టుకున్నాడు. పుట్టు గుడ్డివాడిగా ఈ లోకానికి జన్మించాడు. కానీ యేసయ్య ఆ గుడ్డివాడు యేసయ్య దృష్టిలో పడినాక యేసయ్య ఆలోచన వేరే ఉన్నాయి. కానీ ఇక్కడ తనతో పాటు ఉన్న శిష్యులను అతను పట్టుకొచ్చి యేసయ్యని మరి పరీక్షించాలని ఆలోచన చేస్తున్నారు, లేవంటే తెలుసుకోవాలని ఆలోచన చేస్తున్నారా, కానీ యేసయ్యని మాత్రం ప్రశ్నలు అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు? ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడే పుట్టడకు ఎవడు పాపం చేశాను? యేసయ్యని ప్రశ్నిస్తున్నారు. చూడండి, యేసయ్య ఆయన శక్తిగల దేవుడు. ఆయన నామములో శక్తి ఉంది. ఆయన ఏదనుకున్నా కానీ, ఏ రోగమైనప్పటికీ, ఏ సమస్య అయినప్పటికీ, ఆ కష్టమైనప్పటికీ ఆ కష్టం నుంచి విడుదల పరిచేది దేవుడు. అయితే ఇక్కడ ఆ శిష్యులు ఏం చేయాలి? ప్రభు దగ్గరకు వచ్చి, ఒకవేళ ప్రభా మనం ప్రార్థన చేద్దామని చెప్పాలి. కానీ ఇక్కడ ఏమన్నారు? యేసయ్య శక్తిని తెలుసుకోవాలని అడుగుతున్నారు. లేదంటే మరి ఏ విధంగా ఆ పుట్టుగుడ్డివాడు ఆ గుడ్డితనము కలిగి ఉన్నాడో తెలుసుకోవాలని ఆతృత ఉందో తెలియదు. కానీ యేసయ్యని మాత్రము, ప్రభువా, బోధకుడా, వీడు గుడ్డివాడు పుట్టడకు ఎవడు పాపము చేసిను? ఎవడు పాపం చేశారు ప్రభువా? ఒకసారి వాళ్ళ తల్లిదండ్రులు పాపం చేశారా? ఈ పుట్టుగుడ్డివాడు పాపం చేశాడా? వీడు అసలుకి ఎక్కడ కళ్ళు పోగొట్టుకున్నాడు? గర్భంలోనే కళ్ళు లేవు. పుట్టుగుడ్డివాడు అంటే గర్భంలోనే కళ్ళు లేవు. మరి వాడు పాపం చేయడానికి లేదుగా. ఇప్పుడు వాడు ఇచ్చాడు, ఏదో ప్రమాద చేస్తూ కళ్ళుపోయినట్టు నువ్వు పాపం చేశావు కాబట్టి కళ్ళుపోయినా అనొచ్చు మనం. కానీ ఈ లోకంలోకి రాకముందే కళ్ళు పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో రాకముందే ఆ సృష్టిని చూడటానికి కావాల్సిన కళ్ళు కనిపించట్లేదు. కానీ వీడు పాపం చేశాడా, వీళ్ళు కన్నవారు పాపం చేశారా అని యేసయ్యని ప్రశ్న అడుగుతున్నారు. చూడండి, ఒకవేళ మనం ఏమనుకుంటాం? గుడ్డివాడు కనబడితే ఒకవేళ ఒక 10 రూపాయలు అంటే ఇది సాయం చేయాలని చూస్తూ ఉంటాం. దేవుని మీద నిందేయాలని కానీ, దేవుణ్ణి ప్రశ్నించాలని కానీ ఎవరు అనుకోరు. కానీ ఏదైనప్పటికీ లోకానికి తెలియజేయాలనో, లేదంటే వాళ్ళు తెలుసుకోవాలనో యేసయ్యని మాత్రం ప్రశ్నిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు యేసు ఏమన్నాడు చూడండి, 3వ వచనంలో, వీడినైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని, ఆగనమ్మా, ఇక్కడ వీడైనను ఒకసారి ఆత్మీయంగా ఆలోచన చేయండి. అందుకే ఆత్మీయ నేత్రాలని ఈ యొక్క అంశంలో పెట్టాను. ఎందుకంటే ఆత్మీయ ఆలోచన ద్వారా మనం తెలుసుకోవాలి. వీడైనను పాపం లేదు, వీడు పాపం చేయటం లేదు.
ఎందుకంటే వాడు జన్మించక ముందే కళ్ళు పోగొట్టుకున్నాడు కాబట్టి, చూపును పోగొట్టుకున్నాడు కాబట్టి పాపం చేయటానికి వీల్లేదు. అయితే వీడి కన్నవారా, ఇంక తల్లిదండ్రులు వంతు. తల్లిదండ్రులు పాపం చేశారంటే తల్లిదండ్రులు కూడా పాపం చేయాల. మనకి ఏ శిక్ష అయినా, ఏ శ్రమ అయినా, ఏ బాధ అయినా, ఏ కష్టమైనా మన జీవితంలో కలుగుతుందంటే అది దేవుడికి విరోధమైన కార్యములు మనలో ఉంటేనే జరుగుతాయండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏది జరిగినా, ఏ అనార్థం జరిగినా ఒకటే ఒక కారణం ఏంటంటే దేవునికి విరోధంగా మనం ఆలోచన చేసినప్పుడు, దేవునికి వ్యతిరేకమైన జీవితం జీవిస్తున్నప్పుడు మనకి మన జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు వస్తా ఉంటాయి. దేవుళ్ళు మనం ఎప్పుడు దేవునికి అంటి పెట్టుకొని ఉన్నాం అనుకోండి, మన జీవితంలో ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ వచ్చినా దేవుడిదే బాధ్యత. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు వచ్చిన ఎవరిది బాధ్యతమ్మా? దేవుడిదే. ఎందుకంటే దేవుల్లో ఉన్నాము, ఆయన బాధ్యత అదే. ఆయన చిత్తంలో మనం ఉన్నాము, ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నాము. మనకి ఏ కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తప్పించేది ఆయనే, ఆ శ్రమ నుంచి తప్పించేది బాధ్యత ఆయనే. అందుకే దావీదు కూడా ఇందాక దావీదు కీర్తనలో ఆయన ప్రార్థన చేస్తూ అంటాడు, నా శత్రువులు అనేకులు ఉన్నారు. మనకి అనేకమైన శత్రువులు ఉన్నప్పటికీ మన కాపుదలు ఇచ్చేది ఎవరు? దేవుడే. కాపుదలు ఇచ్చేది ఎవరు? దేవుడే. కాపాడేది ఎవరు? దేవుడే. కనుక ఇక్కడ అంటాడు, అలా తల్లిదండ్రులు కూడా పాపం చేయలేదు, కన్నవారు కూడా పాపం చేయలేదు, కానీ దేనికంట అని కలిపోయింది, దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా అన్నమా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప ఈ మాట మీకు అర్థం కాలేదా? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచుటకై. వాడు గుడ్డివాడు ఎందుకు అయ్యాడంటే దేవుని కార్యములు ప్రత్యక్షపరచటానికి, లోకానికి దేవుని కార్యములు తెలియజేయటానికే వీడు గుడ్డివాడిగా పుట్టాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనము లేనివారుగా, మనము ఇదిగో దరిద్రులుగా, మనము ఇదిగో పేద స్థితిలో జన్మించడానికి కారణం ఏందో తెలుసా? మన ద్వారా దేవుడు ప్రత్యక్షపరచడానికి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మనము లేని స్థితిలో నుంచి బేదలుగా జన్మించడానికి దేవుడు మన జీవితంలో తాను జ్ఞాపకం చేసుకొని మన ఉన్నతమైన స్థితిలో కదా ఈరోజు మనం సాక్ష్యం చెప్తాం. ఒకప్పుడు నేను కూడా చెప్తా ఉంటాను కదా, హైదరాబాద్కి వచ్చిన కొత్తలో ఒక అన్నం డేసా, ఒక కూర డేసా, తినడానికి ఒక ప్లేటు, ఒక గ్లాస్ తెచ్చుకున్నానండి. ఏం తెచ్చుకున్నాను? ఒక అన్నం డేసా, కూర డేసా. అది నా సాక్షి. ఆ స్థితిలో ఉంచి దేవుడు ఈ రోజు నన్ను జ్ఞాపకం చేసుకొని ఆయన మహిమార్థము నన్ను ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవని మహిమార్థము నిన్ను ఆశీర్వదించాడు తెలుసా? ఎవని మహిమార్థము నేను ఈ ఉన్నతమైన స్థితిలోకి చేశాడు తెలుసా? దేవుని మహిమార్థము, దేవుడు మహిమపరచబడాలండి నీ ద్వారా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మహిమపరచబడాలి. దేవుడి కార్యములు ఇదిగో నీ జీవితంలో జరిగించినప్పుడు, ఆ దేవుడు చేసిన కార్యముల ద్వారా నువ్వు ఆశీర్వదించబడుతున్నప్పుడు లోకము తెలుసుకోవాలి, అబ్బా దేవుని విశ్వాసులండి వీళ్ళు, దేవుని బిడ్డలండి వీళ్ళు. అందుకే మంచి ఉద్యోగులు ఉండాలండి, మంచి చదువుకుంటున్నారండి వీళ్ళు, మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నారండి వీళ్ళు సంతోషంగా ఉన్నారండి వీళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క సాక్షిగా నువ్వు ఉండాలి. దేవుని మహిమార్థము నువ్వు జీవిస్తున్నప్పుడు లోకం తెలుసుకోవాలి. ఈ గుడ్డివాడు ఎందుకు గుడ్డివాడికి జన్మించాడంట? చదవండి అక్కడ. దేనికి గుడ్డివాడికి జన్మించాడమ్మా? దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడటకై వీడు గుడ్డివాడిగా పుట్టాను. ఎందుకు గుడ్డివాడు పుట్టాడు కదా? దేవుని క్రియలు. మానవులు పాపం వల్ల గుడ్డివాడిగా పుడతారు చాలా మంది. అంగవైకల్యం, గర్భంలో ఉన్నప్పుడే కాళ్ళు లేని వాళ్ళు పుట్టారు, చేతులు లేని వారు పుట్టారు, నోరు లేని వారు పుట్టారు, కళ్ళు లేని వారుగా పుట్టారు. అది మానవ తప్పిదం నిమిత్తం, పాప నిమిత్తం జన్మించిన వారు ఉన్నారు. కానీ ఇక్కడ మాత్రం ఈ గుడ్డివాడు దేవుని ప్రత్యక్షపరచడానికి, ఆయన క్రియలు వీని యందు, ఈ గుడ్డివాడి యందు ప్రత్యక్షపరచడానికి వీడు గుడ్డివాడుగా పుట్టాడు. తల్లిదండ్రులు పాపం చేయలేదంట, ఈడు పాపం చేయలేదంట. తల్లిదండ్రులు అంటే పాపం వల్ల గుడ్డివాడికి పుడతారనే కదా దాని అర్థం. పాపం వల్ల చేతి లేని వాళ్ళకి పుడతారనే కదా అర్థం. అంటే పాపం లేని వారుగా ఉండరు. కానీ ఇక్కడ వీళ్ళు పాపం లేదు, కానీ వీడు గుడ్డివాడిగా పుట్టడానికి కారణం ఏంటంటే ఈయన్ని ద్వారా దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచటకై వీడు
గుడ్డివాడిగా పుట్టాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, అందుకే 4 వచనాలలో పగలున్నంత వరకు నన్ను పంపిన వాని క్రియలు మనము చేయిస్తుండవలెను. పగలు ఉన్నంత వరకు. పగలంటే ఏంది? వెలుగు ఉన్నంత వరకు. వెలుగు అంటే నీ పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉన్నప్పుడు దేవుని యొక్క పనులు చేసేవారుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని క్రియలు పాల్పు పొందుకుంటూ ఉండాలి. రాత్రి సమయంలో ఎవరు ఏమి చేయలేరండి. రాత్రి సమయంలో లోకంలో ఎవరైనాను రాత్రి సమయంలో ఏ పని చేయలేరు. ఇప్పుడు వచ్చిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వచ్చి ఐటీ కంపెనీలు వచ్చి నైట్ కూడా డ్యూటీ చేస్తున్నా కంటే అది వేరే. కానీ దేవుడు పగలయందు దేవుని యొక్క ఆత్మ వెలుగు నీలో ఉన్నప్పుడు దేవుని క్రియలు జరిగించగలవు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే 5వ వచనంలో అంటాడు, నేను ఈ లోకములో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. లోకంలో ఉన్నప్పుడు ఎవరంట? యేసయ్య ఎవరంట? వెలుగై ఉన్నాడంట. అదే యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో ఈ వాక్యం నిమిత్తమైన ఆలోచన తెలియజేస్తాను. 8:12 ఏమంటాడు చూడండి, మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను అమ్మడించిన వాడు చీకట్లో నడవక జీవపు వెలుగులకు వెలిగి ఇండినని వారితో చెప్పిన. జీవపు వెలుగు కలిగి ఇండినని వారితో చెప్పిన. జీవపు వెలుగు నిత్యమైన వెలుగండి. వెలుగు సంతోషమానంద బాధన సంతోషము వెలుగంటే. ఒకసారి నీకున్న ఇబ్బంది పోయిందనుకోండి, అబ్బా ఎంత రిలీఫ్ అయిపోతుంది. నీకున్న ఆ సమస్య ఏదైనప్పటికీ ఆ సమస్య నుంచి తప్పించబడ్డం అనుకోండి, బా ఎంత ఆనందం, ఎంత సంతోషము. అది వెలుగంటే. నిన్ను వెలుగులో ఉంచాలనుకుంటున్నాడు దేవుడు. ఈ గుడ్డివాడిని గుడ్డితనంగా ఉన్న ఆ గుడ్డివాడు ఎంత భయంకరమైన జీవితం. గుడ్డితనం ఎంత భయంకరమైన. వాడికి ఎప్పుడు చీకటే ఉంటుందా? ఎప్పుడు చీకటే కదా. పాపం ఎన్ని వాట్స్ బల్బు పెట్టినా కానీ వాడికి వెలుగు ఏమైనా కనపడిద్దా? వెలుగు ఏమి కనపడదు. అంత చీకటే. ఎన్ని లైట్లని పెట్టు అంత చీకటే. రాత్రి చీకటిగానే ఉంటుంది, పగలు చీకటిగానే ఉంటుంది. అంధకారములో ఉండకూడదు. దేవుని బిడ్డలైన మనము ఎప్పుడు నిత్యమైన వెలుగులో ఉండాలి. నిత్యమైన వెలుగు అంటే యేసయ్యలో మనం ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ గుడ్డివాడు దేవుని యొక్క క్రియలు ఈయనందు ప్రత్యక్షపరచడానికి వీడు గుడ్డివాడిగా పుట్టాను. అయితే నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగు. నేను ఈ లోకంలో ఉన్నాను, అందరికీ వెలుగునిస్తాను. యేసయ్య అన్నాడు, నేను ఈ లోకంలో ఉన్నానయ్యా. లోకములు అంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడు అండి. దేవుని స్తోత్రం. నీలో ఉన్నవాడు గొప్పవాడు యేసయ్య. నీలో ఉండాలి అంటే నువ్వు పరిశుద్ధమైన జీవితం ఉండాలి. లేదంటే దేవుని మహిమార్థంగా దేవుడు నువ్వు ఒక్కోసారి వాడుకుంటాడు. ఒకప్పుడు దేవుళ్ళు లేను నేను, కానీ దేవుడు దేవుడు ఎనక ముందే నన్ను జ్ఞాపకం చేసుకొని గొప్ప కార్యములు నా జీవితంలో జరిగించాడు. అందుకే అది తెలుసుకున్నాను. ఏది నిత్యమైన వెలుగులో నేను ఉండాలి, ఏది అంధకారము ముందు తాగట అంధకారము, పేకట అంధకారము, ఈ లోక సంబంధమైన జీవిత అంధకారం అని తెలుసుకున్నాను. కానీ ఇప్పుడు నిత్యమైన వెలుగులో లోకములో ఉన్నప్పుడు దేవుడు లోకంలో వెలుగునని చెప్పాను. ఆ రోజున ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మితో బురద వేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నువ్వు సిలోయి కొన్నింటికి వెళ్ళి అందులో కడుక్కోమని చెప్పాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం చెప్పాడమ్మా? నేల మీద ఉమ్మేసి ఆ బురద తీసి ఆ గుడ్డివాడు కంటికి పూశాడు. అసలు బురద పూయాల్సిన పని లేదు, అక్కడ ఉమ్మేసి బురద పూయాల్సిన పని లేదు. అనేకులకి చాలా సందర్భంలో యేసయ్య చేతితో ముట్టుకుంటే స్వస్థత పొందుకున్నారు. యేసయ్య చేయి తగిలితేనే చాలు. ఎందుకు? 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసయ్య కూడా ముట్టుకోలేదు. ఆమె వెళ్ళి యేసయ్య అంగిని ముట్టుకుంది, చెంగును ముట్టుకుంది. ఆమె వెళ్ళి యేసయ్య చెంగును ముట్టుకుంది. ఆ యేసుక్రీస్తు యొక్క ప్రభావములు ఈమెలోకి ప్రవేశించి ఈమె ఆ 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీ స్వస్థత పొందుకుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఇక్కడ ఆయన ఉమ్మేసిన పని లేదు, కానీ ఇక్కడ దేవుడు కార్యం ఏంటంటే ఈ యొక్క విశ్వాసి అంటే ఈయన యొక్క నమ్మకము పరీక్షించాలని, ఈయన విశ్వాసాన్ని పరీక్షించాలని. ఒకసారి మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఇందాక అమ్మాయి చెప్పిన సాక్ష్యము,
నాకు బాగలేదు. ఒకసారి దేవుడు పరీక్షిస్తున్నాడు. నువ్వు ఉంటవా? బాగలేని తనాన్ని నిలబెట్టుకొని ఆత్మశక్తి నింపుకొని బలముతో నువ్వు దేవుని సన్నిధిలో ఉంటవా? పిక్కొని వెళ్ళిపోతావా? చూడాలి. నిలబడ్డావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిలబడ్డావు. దేవుని సన్నిధిలో బాగలేనప్పుడు, కష్టం ఉన్నప్పుడే దేవుడి దగ్గర రావాలండి. బాగలేనప్పుడు మనం హాస్పిటల్కి ఎలాగైతే వెళ్తామో, దేవుని సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఆశ ఉంది నీ సన్నిధిలో ఉండాలని అన్నప్పుడు ఎంత దేవుడి యొక్క శక్తి నింపుదల ఉంటుందో తెలుసా? ఆ శక్తి నింపుదల, ఆ విశ్వాసము, ఆ నమ్మకము ఈ ఇతరులో ఉందా లేదా అన్న ఆలోచనతో కదా కొంతమంది ఉమ్మేంగులైనా, ఏంటి ప్రభా ఆ గుడ్డోడు ఎట్లా చూడలేడు అనుకోండి, గుడ్డివాడు కాబట్టి చూడలేదు, కానీ తడైతే తెలిసింది కదా, స్పర్శ తెలిసింది కదా శరీరానికి. అంటే ఏంది తడి పూసేవేంది, మట్టి పూసేవేంది క్వశ్చన్ చేయొచ్చు ఏసేయని కదా. ఎందుకు మట్టి పూసావు? నీ చేతితో నువ్వు నీ కార్యములు నేను విన్నాను. ఏసే కార్యములు ఎన్ని ఉంటాడు ఆయన? ఏసే కార్యములు ఎన్ని ఉంటాడు? ఏసే అని చెప్పినప్పుడు ఏసే చేసిన కార్యములు కపెర్నహూము, తర్వాత గలిలే ప్రాంతములు, ఆ ప్రాంతం అంతా, కానా ప్రాంతంలో అంతా అనేకులు ఆ ఏసే చేసిన గొప్ప కార్యములు వింటూ ఉన్నారు. కానీ ఈయన ఎదురు తిరగలేదు. అయ్యా నాకు వద్దు ఇవన్నీ, నువ్వు ముట్టితే చాలు. నువ్వు ముడతావా? ముట్టు, లేదంటే నేను వెళ్ళిపోతా, బాయ్ బాయ్ టాటా, చెప్తా నీకు, అంతే. ఆయన ఏమన్నాడు? ఇంకొక ఆలోచన ఏంది? నువ్వు వెళ్ళి ఆ ఎదురుగున్న కోనేటికి వెళ్ళి ఆ బురదని కడుక్కో. నీ కంటికి పూసిన బురదని కడుక్కో. కోనేట్లో దిగాలంటే గుడ్డివాడు మాటలైనా. కోనేట్లు ఎలా ఉంటాయి తెలుసా? లోపల ఉంటే మెట్లు ఉంటాయి, దిగాలి. అయ్యా నేను ఎక్కడ దిగుతాను ప్రభువా, అసలే గుడ్డివాడిని. అక్కడ కళ్ళు బాగుపడటమేమో, మెట్లు జారి కింద పడి తల పగిలి చచ్చిపోతే వేసాడు. ఎదురు ప్రశ్న ఇలా, ఆయన చిత్తం, నీ చిత్తమే జరుగును గాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ చిత్తం. ఆ విశ్వాసం, ఆ నమ్మకాన్ని పరీక్షించడానికి ఆయన ఆ కోనేటికి వెళ్ళి అక్కడ కడుక్కొని చూపు గలవాడే వచ్చెను. అతను వెళ్ళి ఆ బురదని కడుక్కున్న కోనేటిలో ఏమైంది? చూపుని పొందుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పుట్టు గుడ్డివాడు వెలుగును చూశాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పుట్టుతో ఉన్న గుడ్డివాడు దేవుని ఆత్మశక్తి ద్వారా ఆయన చూపుని పొందుకున్నాడు, ఆత్మీయ నేత్రాన్ని పొందుకున్నాడు. ఇప్పుడు లోకాన్ని చూస్తున్నాడు, దేవుడు చేసిన సృష్టిని చూస్తున్నాడు, సమస్తాన్ని చూడగలుగుతున్నాడు. అబ్బా ఎంత సుందరంగా ఉందో. ఆయన కళ్ళు తెరవబడినప్పుడు ఆయన ఇన్ని రోజులు ఏముంది ఆయన కంటి ముందు? అంధకారమే, వేదన, పాపం, బాధ, కష్టం. ఎంత కష్టమో కళ్ళు లేకుండా నడవండి, ఎలా ఉంటుందో కదా. ఎంత వేదనకరమైన జీవితం అది. ఆ వేదనకరమైన జీవితం నుంచి దేవుడు విముక్తి కలిగించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి 8వ వచనంలో, కాబట్టి పొరుగువారును, వాడు బిచ్చకుడిని అంతకుముందు చూసిన వారును వీడు కూర్చుండి బిచ్చమెత్తు వాడుని కాడా అనేది. అబ్బా వచ్చింది తిప్పలు కొంతమందికి. ఏమొచ్చింది? ఆ ఊర్లో గుడ్డివాడు ఏం చేసేవాడంట? భిక్షాటన చేసేవాడు, భిక్షం అడుక్కునేవాడు. భిక్షవాడికి మరి గుడ్డివాడికి ఎవరు పనులు ఇస్తారండి కదా? ఎవరు తల్లిదండ్రులు కూడా ఊరక పెట్టాలంటే పెట్టరు కదా. పాప వాళ్ళకి చేతనే పని ఒకటి భిక్షాటన, భిక్షం అడుకోవటం. ఎక్కడో కూర్చుంటారు, ఏమో బాజార్ ఏ సెంటర్లో కూర్చుంటారు, గిన్నె పెట్టుకుంటారు కదా. ఈ రోజులో మనం చూస్తూ ఉంటాం, కాళ్ళు లేని వాళ్ళు, కుంటివారు, గుడ్డివారు, పాపం చాలా మంది అడుకోవట్లేదండి. సంతోషకరమైన ఏంటంటే అడుకోవట్లేదు చాలా మంది. వాళ్ళకున్న ఆ తలంతను బట్టి ఒక సెంటర్ చూసుకొని పాటల కచేరీ చూశారు ఎప్పుడైనా? పాటల కచేరీ ఒక స్పీకర్ పెట్టుకొని పాటలు పాడుకుంటూ, గుడ్డివాడు పాటలు పాడుతున్నారు చూడకుండా. కాళ్ళు లేని వాళ్ళు కూర్చొని వాళ్ళకున్న ఏదో ఒక తలంతు యాక్టింగ్ చేసుకుంటూ, పాట పాడుకుంటూ అడుక్కుంటున్నారు చాలా మంది. ఏది లేని వాళ్ళు ఇంకొకటే చెప్పలేదు. ఏంటంటే ఎదురుగా ఒక బొచ్చు పెట్టుకొని ఆ బొచ్చులో ఎదురుగా కూర్చొని ఎవడు వేసింది తీసుకోవటమే. నడవలేరు కదా, బిస్కలు తిరగలేరు కదా, వీధికి బజారు తిరగలేరుగా, ఒకసారి కూర్చుంటారు. ఎందుకంటే వాళ్ళు కళ్ళు లేవు కాబట్టి ఈయన ఆ గుడ్డివాడు ఇప్పుడు ఏమయ్యాడు? చూపు పొందుకున్నారు. ఆ ఊర్లో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఏం చేశారమ్మా? ఆశ్చర్యపోతున్నారు. అరే మొన్నదాకా భిక్షాటన చేసే వ్యక్తి కదా ఇతను,
ఇప్పుడేంటి చూపుతూ ఉండి నడుస్తున్నాడు మంచిగా, భిక్షాటన చేయట్లేదేంది అయినా. చూడు ఎంత ఆశ్చర్యపోతున్నారు 8 రోజులు. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడిని అంతకుముందు చూసిన వారిని వీడు కూర్చుండి భిక్షమెత్తుకొనుచు ఏం చేస్తున్నాడంట, మెత్తుకుని వాడు కాడా అనేది వాళ్ళు అనుకుంటారు. వీడు చూపు లేనివాడు కదా, మన దాకా భిక్షమ ఎత్తుకునేవాడు కదా, భిక్షాటన చేసేవాడు కదా, అడుక్కునేవాడు కదా, అరే వీడేం చూపు పొందుకుంటున్నారు అని వాళ్ళే కదా. మన జీవితంలో ఒక గొప్ప కార్యం పొందుకున్నానంటే చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారండి. నా జీవితం చాలా మంది అదే అంటారు, ఎలా మారిపోయారో నువ్వు త్రాగుతనంలో నుంచి త్రాగుబోతుగా ఉన్నవాడివి ఎలా చేయగలుగుతున్నావు. మనం మా ఫ్రెండ్ వచ్చి నీ మాటల్లో తేడా, నీ చూపుల్లో తేడా, నీ అలవాట్ల తేడా అన్ని తేడా అయిపోయినారా అంటున్నారు. కనీసం ఒక్కసారి ఆ బ్యాచ్ నుంచి బయటకు వచ్చినాక నేను ఆ బ్యాచ్లో కలవాల, మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళ బ్యాచ్లో, నేను అసలుకి వాళ్ళు ఎమ్మిటే పోలేదు. చాలా మంది కలిసినప్పుడు ఎలా మారిపోయావు, నీ మారలేకపోయావంటే అది యేసుక్రీస్తు యొక్క కృప. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఆ మారిన వ్యక్తిని, ఆ చూపు పొందుకున్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోతున్నారు. 9వ వచనం, వీడే అని కొందరును, కొందరు ఏమంటున్నారు, వీడే అని కొందరును, వీడు కాడని కొందరు ఏమంటున్నారమ్మా, ఈడు కాదురా, ఈడు పోలినవాడు, మనిషిని పోలినవాడు ఎంతమంది ఉంటారంట, 7 ఉంటారు ప్రపంచంలో. వాడిలో ఈడొకడేమో, వాళ్ళలో వాడైతే కాదు, ఆ భిక్షాటన చేసేవాడు ఆ గుడ్డివాడైతే కాదు, ఈడు వేరేవాడేమని వీడని కొందరు వీడు అంటున్నాడు. వీడు కాడు, వీని పోలి ఒక్కడను మరికొందరు అని వాడైతే నేనే అనెను. వాళ్ళు కనిపిస్తుతో కొట్టుకుంటున్నారు, వీడు కాదని కొందరు, వీడు పోలిన వాడని ఇంకొందరు అనుకుంటే ఈ గుడ్డివాడు వచ్చి నేనే వాడిని ఏమంటున్నాడు, నేనే వాడిని సంతోషంగా చెప్తున్నాడు. ఇంకొక సంతోషం అండి, ఒక ఆనందం. అదే సాక్ష్యం అంటే దేవుడు చేసిన కార్యములు, ఆయన చేసిన మేలు దేనిని మరొకము. దేవుడు చేసిన కార్యం 10 మందికి చెప్పాలి, 10 మందికి. అదే మనం చేసే సువార్త అంటే. సువార్త అంటే ఏందమ్మా, నీకు కలిగిన ఆ మంచితనాన్ని, దేవుడు చేసిన మేలుని 10 మందికి నువ్వు చెప్పగలగాలి. అదే సువార్త అందించడం అంటే. కానీ మనలోని కొంతమంది ఏంటంటే చాలా మంది ఎలా ఉంటారంటే, నేను దేవుడి దగ్గరికి వచ్చి మేలు పొందుకున్నాక వాళ్ళు వచ్చి మేలు పొందుకుంటే నాకంటే గొప్పవాడు అయిపోతే కుళ్ళు. కొంతమందికి ఏడ్స్ ఉంటుందేమో, చెప్పరు, అస్సలకి చెప్పరు దేవుడు చేసిన మేలు దాచుకుంటారు. లక్కి మీద దొరికితే కానీ ఎంత గుర్తుకు పెట్టుకుంటారు అన్నమాట. దేవుడు చేసిన మేలు చెప్పాలండి. మనకి ఏది మేలు చేసినా మనం ఎంత సంతోషం ఉంటాడు, కారణం నా ప్రభువైన యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈడు వచ్చి ఏమన్నాడు, వాణ్ణి నేనే అనేను. 10వ వచనం, వారు నీ కనులు ఎలాగో తెరవబడినని వాళ్ళని అడిగారు. చూడండి, అక్కడ కొంతమంది ఏమో వీడేవాడని అన్నారు, కొంతమంది ఏమో వాడిని చూసి వీడు పోలిన వాడు ఇంకొకడని అనుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఏం లేవు, ఆత్మీయ నేత్రాలు లేవు, వాళ్ళకి ఆత్మీయ నేత్రాలతో చూడట్లేదు వాళ్ళు. చూడండి, ఇక్కడ ఆత్మీయ నేత్రములు ఉంటే కన్ఫ్యూజ్ ఉండదు. ఇక్కడ వాళ్ళు నేనే అని చెప్పినా కానీ వాడు నీ కనులు ఎలాగో తెరవబడినని వాడిని అడగగా 11వ వచనం, వాడు యేసు అనునొక మనుషుడు బురద చేసి నా కనుల మీద పూసి నువ్వు చిలోయిని కోనేటికి వెళ్ళి కడుక్కోమని నాతో చెప్పిన, నేను వెళ్ళి కడుక్కొని చూపు పొంది తిని చెప్తున్నాడు. సాక్ష్యం, సువార్త చెప్తున్నాడు. నా యేసయ్య నన్ను స్వస్థపరిచాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా యేసయ్య స్వస్థపరిచాడు, యేసయ్య నన్ను ఈ విధంగా నన్ను బాగుపరిచాడు, నాకు చూపునిచ్చాడు. సాక్ష్యం చెప్తున్నారు ఆయన. కానీ విన్నవారు ఎంత మూర్ఖులు అంటే, వాళ్ళు ఎంత భయంకరులు అంటే విన్నవారు చూడండి 12వ వచనం, వారు ఆయన ఎక్కడని అడిగేవాడు నేను ఎరగనను. యేసయ్య ఎక్కడున్నాడు అంటే, యేసయ్య ఆ కోనేటికి వెళ్ళి కడుకులోకి యేసయ్య ఇంకోసాటికి వెళ్ళిపోయాడు. యేసయ్య లేడు అక్కడ, యేసయ్య చూడలేదు. ఇంకా ప్రపంచాన్ని చూశాడు, ఆ ఊళ్ళో ఉన్న ప్రజలను చూస్తున్నాడు, కానీ యేసయ్యని చూడలేదు గుడ్డివాడు. అయితే వీళ్ళు అడుగుతున్నారు, నీకు చూపునిచ్చిన యేసయ్య ఎక్కడ ఉంటే నాకు తెలియదు. సాక్ష్యం ఉండాలి కదా. చాలా మంది సాక్ష్యం, ప్రార్థన వల్ల స్వస్థత కలిగిందా? ఎలా స్వస్థత కలిగింది? ప్రార్థన చేస్తే స్వస్థత కలిగితే ఇంకా ఇంత మంచి డాక్టర్లు ఎందుకు ఈ లోకంలో ఇంత మంచి హాస్పిటల్ ఎందుకు?
ఇంత మంచి వైద్యం ఎందుకు ఈ లోకంలో అని చాలా మంది అనుకుంటా ఉంటారు. ప్రార్థన వల్ల స్వస్థత పొందుకుంటే, ప్రార్థన వల్ల చూపు పొందుకుంటే, ప్రార్థన వల్ల రోగాలు పోతుంటే, నీలో విశ్వాసం ఉంటే కార్యములు అవుతాయి. విశ్వాసం ఉండాలి, కార్యములు అవుతాయి. విశ్వాసంతో కార్యములైన దేవుని కార్యములు అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు లోకంలో. విశ్వాసం లేకపోతేనే ఈ హాస్పిటల్. ఎవరికి ఈ హాస్పిటల్ అంటే అవిశ్వాసులకి. ఎవరికి ఈ యొక్క వైద్యం అంటే అవిశ్వాసులకి. ఎవరికి డాక్టర్ అంటే అవిశ్వాసులకి. విశ్వాసంతో ఉండి దేవుని యొక్క సన్నిధిలో అడుగు. యేసయ్య గారు తెలుసు కదా, ఆయన జీవించినంత కాలం అంట ఆయన భక్తి, ఆయన విశ్వాసం అలాంటిది. ఆయన ఒక్కొక్కరికి ఒక్కొక్క విశ్వాస పరిమితి ఒక్కొక్కరికి ఒక రకంగా ఉంటుంది. నీకు ఎంత ఉంది, ఇంతే ఉందనుకోండి, నాకు ఇంత ఉంటుంది, ఇంకొకరికి ఎంత ఉండొచ్చు. యేసయ్య గారు ఆయన జీవించినంత కాలం ఒక మెడిసిన్ వేసుకోకూడదు పట్టుబట్టినంట. ఆయన విశ్వాసం అలాంటిది. ఆయన అలాగనే హాస్పిటల్కి పోకుండా ఎంత రోగం వచ్చినా కానీ దేవుని ఎదుట మోకరించాడు. కానీ అసలు ఆయన ఒక టాబ్లెట్ కానీ, ఒక సూది కానీ, ఒక హాస్పిటల్కి పోవడం కానీ తెలియలేదంట. ఆయన సాక్ష్యం అది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని ఎదుట విశ్వాసం ఉంటే నీకు కార్యములు జరుగుతాయి. కానీ మనకు అవిశ్వాసం ఎక్కువ. అందుకే అవిశ్వాసం ఉన్న వాళ్ళకి డాక్టర్లు, ఇక్కడ విశ్వాసం ఉన్న వాళ్ళకి వైద్యుడు, పరమ వైద్యుడు యేసయ్య. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 13 వచ్చిన అంతకుముందు గుడ్డివాడే ఉండి వాణ్ణి వారు పరిసెల ఎదుగు తీసుకుని పోయిరి. ఈ ఊర్లో ఉన్న మనుషులు ఏం చేశారు తెలుసా? పెద్ద మనుషులు ఎదుగు తీసుకెళ్లారు. పెద్ద మనుషులు అంటే పరిసెలు అక్కడ పెద్ద మనుషులు. ఈ గుడ్డివాడు ఎలా చూపు పొందుకున్నాడు, అసలు ఎవడు స్వస్థత పరిచాడు అది సంతోషం లేదండి. ఎదుటివాడు బాగుపడుతున్నాడు, సంతోషం ఉండాలా? ఈ ఎదుటివాడు చూపుని గుడ్డితనం పోగొట్టుకున్నాడు, వాళ్ళ సంతోషం లేదు. అసలుకి ఈ గుడ్డితనానికి కారణం ఎవరు? అసలుకి నిజమైనగా ఈడైనా ఈడు కాదా? కొంతమంది వీడని కొంతమంది అంటున్నారు, వీడు కాదని కొంతమంది. వీళ్ళందరూ పోయి తీసుకుపోయి పెద్దోళ్ళ దగ్గర తీసుకెళ్ళారు. పంచాయతీ పెట్టించారు. ఇప్పుడు ఏం చేశారు? పంచాయతీ పెట్టించారు. అంతకుముందు గుడివాడి ఉండని వారు పరిశీలనకు తీసుకుని పోయి 14 వచ్చిన యేసు పుడత చేసి వాని కన్నులు చేసిన దినము విశ్రాంతి దినము. వాడు ఎలాగో చూపు పొందును వాడిని గూర్చి పరిశీలనలు కూడా వాడిని మరలా వాళ్ళు అడిగారు పరిశీలన, అరే నువ్వు ఎలా చూపు పొందుకున్నారంటే, యేసయ్య నన్ను ఇలా చేశాడు, ఉమ్మేశాడు, బురద పూశాడు, కోనేట్లోకి కడుక్కున్నాను, నాకు కళ్ళు వచ్చినాయి అంటే అక్కడ 10 వచనంలో కాగా పరిస్థితుల్లో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినమున ఆచరించడం లేదు కనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడండి. చూడండి ఏమంటున్నారు? ఆ రోజు విశ్రాంతి దినం, ఆదివారం, దేవుని ఆరాధించే దినం. యూదుల ఆచార ప్రకారంగా ఏ పని చేయకూడదంట. ఎవరైనా యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి రోడ్డు మీద, వాడిని హాస్పిటల్కి తీసుకెళ్ళకూడదు, వాడిని రోడ్డు మీద వదిలిపెట్టేసేయాలి. ఆచార ప్రకారం వాళ్ళందరూ ఏ పని చేయరంట, అంత మూర్ఖంగా ఉండేవాళ్ళు. పని చేయాలి, దేవుని పని. ఒకళ్ళ ఆపదలు ఉంటే వాడిని ఆదుకోవటము అది దేవుని పనే. దేవుడు యేసయ్య చేసింది అదే. ఏమని ఒకడికి చూపునిచ్చాడు, ఆ దేవుని దృష్టిలో పడ్డాడు, అతనికి చూపునిచ్చాడు దేవుడు. అది తప్పు. వీళ్ళకి ఎట్లా చూపు అంటే వాడు గుడ్డివాడుగానే మిగిలిపోవాలి. వాడు గుడ్డివాడినే జీవితం అంతా గుడితనంలో మిగిలిపోవాలి. అంటే ఎంత ఏడ్చ చూడండి ప్రజల్లో. ఒక చూడండి, చాలా మందికి మనం బాగుపడుతుంటే పక్కన వాడు ఓడ్చుకోలేడు. మన కష్టాలు ఉంటే నవ్వుతారు కానీ, కష్టాలు ఉంటే అయ్యో పాపం అంటారు కానీ మనం ఆశీర్వదించబడుతున్నాం, ఎదుగుతున్నాం అంటే మాత్రం ఏం చేయాలంట? అందుకే అంట కప్పలు తినేది ఏ దేశంలో? కప్పలు తింటారు కదా, చైనా దేశంలో కప్పలు తింటారంట కదా. మన ఇండియాలో బాగా కప్పలు ఉంటాయంట. మన ఇండియాలో ఏమిటాయమ్మా? బాగా కప్పలు ఉంటాయి కదా, వాగుల్లో, చెరువుల్లో, వంకల్లో కప్పలు ఉంటాయి. ఆ కప్పలన్నీ పాపం ఒకడు మొత్తం ఒక లోడ్ వేసుకొని ఒక కాంట్రాక్ట్లో ట్రాలీలో కప్పలన్నీ పోగు చేసుకొని చైనాకి తీసుకెళ్తున్నాయట. వాటికి అర్థమైపోయింది కప్పలకి, ఏమో మమ్మల్ని అందరూ ఒకసారి చేశారంటే ఏదో మంచిగా మకాలు దండి కోడి వండుకొని తినేస్తారు ఈ నరులు అని కొన్ని ఎలా తప్పించుకోవాలో చూస్తే చిన్న రంధ్రం కనబడిందట ఆ ట్రాలీలో. కనబడితే ఒక కప్ప అంటే కష్టపడి ఆ రంధ్రంలోకి పోయి తప్పించుకొని ప్రయత్నించి కింద కప్పలైనట్ట కాలం పెట్టుకుని లాగుతున్నాయి అంట. నువ్వు తప్పించుకోకపోతే మాగా తిందని.
నువ్వు మన లోకం అలాగుంది. బాగుపడే వాళ్ళకి ఎంకరేజ్ చేద్దాము, వాళ్ళు లేదంటే వాళ్ళ సంతోషం భాగస్థులు అవుదామని ఎవడు ఉండరు. ఇక్కడ గుడ్డివాడు బాగుపడ్డాడు, సంతోషం లేదు వాళ్ళు. వాడు వీడైనా అని కొంతమంది, వీడు కాదని కొంతమంది. చూడండి పరిశీలనలు అయితే అసలుకి ఎట్ట చేస్తాడు, ఈరోజు ఎలా స్వస్థపరుస్తాడు, నేను ఎలా స్వస్థతపరుస్తాడు యేసయ్య? ఇది తప్పు కదా. మళ్ళీ యేసయ్య మీద నేరాపరాధన చేస్తున్నారు. అక్కడ 14 వచనం 14 చదవండి. ఆ వాక్యము శరీరధారి కృపా, ఇది కాదు కదా మనం చదువుతుంది, పేజీ లేచిపోయింది గాలి కాకండి. చదమ్మా. యేసు అది చెప్పాడు కదా. 15 వచనం 16 చదవండి. కాక పరిసరలో కొందరు ఈ మనుషుల విషయాన్ని దినమును అయిపోయింది. 17 వచనం. కాబట్టి వారు మరలా ఆ గుడ్డివానితో అతడు కన్నులు తెరిచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకుంటున్నావని అడగా, వాడు ఆయన ఒక ప్రవక్త అని. మళ్ళీ యేసయ్య గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అంటే, ఆల్రెడీ అన్నారు యేసయ్య దేశద్రోహి, మనకి ఆచారం ఉంది, యూదుల ఆచార ప్రకారము ఏ పని చేయకూడదు అని ఏముందమ్మా, ఆచారం ఉంది కదా. యేసయ్య ఆ రోజు నిన్ను స్వస్థపరిచాడంటే చెడ్డవాడు. నువ్వు ఏమనుకుంటున్నావు? వాళ్ళు ముందే చెప్పారు అంటే నువ్వు అలా పలకమని. కానీ ఈడేమంటున్నాడు, గుడ్డివానితో అతను కళ్ళు తెలిసినందుకు నువ్వు అతని గురించి ఏమనుకుంటున్నావు? అతను ఒక ప్రవక్త, ఆయన మామూలు వ్యక్తి కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన మామూలు వ్యక్తి కాదు, దేవుని నుంచి వచ్చిన బోధకుడు ఆయన. ఈరోజు నువ్వు నేను అంగీకరించిన దేవుడు ఎవడో తెలుసా? ఉన్నతమైన స్థానం నుంచి వచ్చిన వాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయనలో ఏ పాపము లేదు, జన్మలో పాపం లేదు, ప్రవక్తల జీవితంలో పాపం చేయలేదు. కనుక ఆయన మహోన్నతమైన వాడు. ఆ మహోన్నతమైన దేవుడు నన్ను స్వస్థపరిచి 18 వాడు గుడ్డివాడై ఉండి చూపు పొందినని యూదులు నమ్మక. యూదులు ఎవరమ్మాళ్ళు? దేవుని బిడ్డలే వీళ్ళు కూడా. యూదులంటే అసలు వీళ్ళ కోసమే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. యూదులంటే అపనమ్మకం, యాక్చువల్గా విశ్వాసులే కానీ అవిశ్వాసులు, అన్నీ చూస్తేనే నమ్ముతారన్నమాట. కానీ ఇక్కడ చూడండి, వీళ్ళు అంటే ఈ లోకము ఒకసారి ఆలోచన చేస్తే, కన్నులు లేనివాడేమో కళ్ళు పొందుకున్నాడు, చూపును పొందుకున్నాడు. చూపు ఉన్నవాడేమో దేవుని కార్యములు చూడలేకపోతున్నారు. అర్థమవుతుందమ్మా? చూపు ఉన్నవారేమో దేవుడి కార్యములు చూడలేకపోతున్నారు. చూపు లేనివాడేమో చూపు పొందుకొని యేసుక్రీస్తు నిజమైన దేవుడని అంగీకరిస్తున్నాడు. అంటే ఆత్మీయ నేత్రములు వీళ్ళకి లేవు. ఆ గుడ్డితనముతో ఉన్నవాడు చూపును పొందుకొని ఆత్మీయ నేత్రాలు పొందుకొని దేవుని చూస్తున్నాడు, యేసయ్యను చూస్తున్నాడు. ఈరోజు దేవుని కార్యములు చూడాలంటే ఆత్మీయ నేత్రాలు ఉండాలంటే ఈ లోకంలో చాలా మందికి లేకనే దేవుని చూడలేకపోతున్నారు, దేవుని కార్యములు తెలుసుకోలేకపోతున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. 20వ వచనం. అందుకు వారి 19 గుడ్డివాడే పుట్టిన మీరు చెప్పు, మీ కుమ్మడి వీడేనా? వీళ్ళందరూ ఇట్టుగుడి అరే మనమైతే కాదు కానీ వీడు అసలు ఆ గుడ్డివాడు కాదా తెలుసుకుంటానికి ఆ తల్లిదండ్రులను పిలుచుకొచ్చారంట పంచాయతీలోకి. ఎవరిని పిలుచుకొచ్చారమ్మా? వీళ్ళు ఎంత ఆత్మీయ గుడ్డితనం కలిగిన వారు చూడండి, దేవుడి కార్యములు చూడలేకపోతున్నారు. తల్లిదండ్రులు తీసుకొచ్చి తల్లిదండ్రులు ముందు పెట్టారు. తల్లిదండ్రులు ముందు పెట్టేసి, అయ్యా నీ కొడుకు ఈడేనా అంటే ఈడేనయ్యా. వీడికి చూపు ఎలా వచ్చింది? చెబితే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. చెబితే ఏం చేస్తారు? యేసయ్య స్వస్థపరుస్తాడంటే విశ్రాంతి దినమున అసలు స్వస్థపరచడానికి ఆయన ఎవరు, స్వస్థత పొందుకోవడానికి వీడేవాడు. అసలు మీ కుటుంబాన్ని నేను ఊర్లోంచి వెలివేస్తాను. ఈరోజు యేసుక్రీస్తు నిజమైన దేవుడని ఒప్పుకున్న వాడిని ఎంతగా హింసిస్తున్నారు లోకములో. సత్యాన్ని తెలుసుకున్నవారు, దేవుని తెలుసుకున్నవారు ఎంతగా అవమానిస్తున్నారు ఈ లోకములో, వెలివేస్తున్నారండి కొంతమంది. మన ఎక్కడో 18 మంది గుండ్లు చేశారంట పాస్టర్లకి. తెలుసుకున్నప్పుడు బాధపడ్డాను. 18 మందికి గుండ్లు చేశారంట. మనం గుండ్లు చేసుకోం కదా, గుండ్లు చేస్తే అపవిత్రత కదా అని అపవిత్ర అవటానికి, దేవుని సేవకులు అపవిత్ర అవటానికి గుండు చేశారంటే అండి. దేవుని చూడలేకపోతున్నారు ఈ లోకములో, దేవుని కార్యములు చూడలేకపోతున్నారు ఈ లోకములో. ఈరోజు చూడండి, దేవుని చేత గుడ్డివాడు చూపు పొందుకున్నప్పుడు సంతోషించాల్సింది పోయి ఇదిగో వాడిని బాధ పెడుతున్నారు.
ఆ తల్లిదండ్రులు తీసుకొచ్చి వాళ్ళు ఏమంటున్నారు చూడండి 19, ఈ గుడ్డివాడు పుట్టినని మీరు చెప్పు, ఈ కుమారుడు వీడైనా, అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగో చూస్తున్నాడని వాడిని అడిగారు, తల్లిదండ్రులు అడిగారు, మీ కొడుకేనా, ఇప్పుడు వీడు గుడ్డివాడైతే చూపు ఎలా పొందుకున్నాడు చెప్పమంటున్నాడు. అంటే వాళ్ళ సమాధానం, అందుకు వాని తల్లిదండ్రులు, వీడు మా కుమారుడు అనియు, వీడు గుడ్డివాడుగా పుట్టిననియు మేము అడుగుతాము. వీడు మా కుమారుడే, వీడు పుట్టకుతోనే గుడ్డివాడు. 21 వచనం, ఇప్పుడు ఎలాగో చూస్తున్నాడో ఎరగము, మాకు ఇది మాత్రం తెలియదు, ఇది మాత్రం మాకు తెలీదు అని ఏమంటున్నాడు. వీడు ఎలాగో చూస్తున్నాడో ఎరగము, వీని కన్నులు వీని కన్నులు తెలుసును, అది మేము ఎరగము. వీడు వయసు వచ్చిన వాడు, వీడు పెద్దవాడే, వయసు వచ్చిన వాడే, వీన్నే అడుగుడి, తన సంగతి తానే చెప్పుకోగలడని వారితో అనేది. ఏమంటున్నారు, వాడు పెద్దవాడే కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు, మేమైతే ఒకటి చెప్పగలం, పుట్టుకతో గుడ్డివాడు, ఈడే మా కుమారుడు, మీరు ఇందులో సందేహం వద్దు, ఈడు ఏరేవాడని, ఈడు పోలికలతో ఉన్నవాడని మీరు సందేహం వద్దు, ఈడు నా కుమారుడే, మా కుమారుడే, ఈడు పుట్టకతో ఎలా గుడ్డితనం ఉండడో మాకు తెలుసు, కానీ ఇప్పుడు చూపు ఎలా పొందుకున్నామో మాకు తెలియదు, అది వాడిని అడగండి. వాళ్ళు ఒక భయం చెప్తే, ఒకవేళ వీడు చూపు పొందుకున్నాడు యేసుక్రీస్తు అని చెప్తే వాడిని ఎక్కడ వెళ్ళేస్తారని భయము చేసి 22 వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి ఏం చేస్తున్నారు, యూదులకి భయపడి అలాగ చెప్పిరి. ఎందుకని ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకునేట్లా వాడిని సమాజం మంది నుండి వెలవేద్దామని యూదులు అంతకుముందు నిలుచుకొని ఉండేది. యేసుక్రీస్తుని అంగీకరించిన వారినట ఊరి బయటికి, ఊరిలో నుంచి తరిమేస్తారంట. ఆ రోజులోనే ఉంది ఈ ఆచారం, యూదుల కాలంలోనే ఉంది ఆచారం, ఇప్పుడు కాలం కాదు అది, యూదుల కాలంలోనే యేసుక్రీస్తుని బిడ్డని హింసించేవారు, యేసుక్రీస్తుని బిడ్డని ఎంతో మంది అతసాక్షులుగా మిగిలిపోయిన వారు ఉన్నారు. అందుకు వాళ్ళకు భయపడి, యూదులకు భయపడి వాళ్ళు ఆయన ఆ విధంగా చెప్పారు ఆ తల్లిదండ్రులు. 23 కావున తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాడిని అడుగుడి, వాళ్ళ వయసు కాబట్టి వారు ఏమి చెప్పారమ్మా 24 ఆ గుడ్డివాడి అయిన మనిషిని రెండవ వాడు పిలిపించి, మళ్ళీ రెండోసారి పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదాము అని చెప్పగా, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి, దేవుని మహిమపరచు. దేవుని మీద యూదులకి భక్తి ఉంది, దేవుని మీద, కానీ యేసయ్య మీద మాత్రం భక్తి లేదు, దేవుని పంపించిన కుమారుడి మీద భక్తి లేదు. ఈ లోకం అదే ఉంది చూడండి, దేవుని అంటే భయమే, కానీ యేసుక్రీస్తు అంటే ద్వేషం. ఈ లోకంలో యేసుక్రీస్తు అంటే ద్వేషం అండి, దేవుని అంటే భయం, మళ్ళీ దేవుని పూజలు చేస్తారు బాగానే అని చెప్పి, కాబట్టి వాడు గుడ్డివాడై ఉన్న మనిషిని రెండో మారు పిలిపించి, దేవుని మహిమపరచుము, ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదామని వాడితో చెప్పగా, వాడు ఆయన పాపే కాడు నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరగను, వాడంటే యేసయ్య పాపి అంట, కానీ నేను ఎరగను, ఈ మనుషు వాడు ఆయన పాపి కాడు నేను ఎరగను, ఒకటి మాత్రం నేను ఎరగను, ఎరుగుదును, నేను గుడ్డివాడిని ఉండి ఇప్పుడు చూస్తున్నాను. నాకు తెలీదు యేసయ్య ఆయన పాపి కాదో నాకు తెలీదు, కానీ నేను ఒకటి మాత్రం చెప్తాను, ఒకప్పుడు నేను గుడ్డివాడిని, ఇప్పుడు నేను యేసుక్రీస్తు నామములో ఇదిగో చూపు పొందుకున్నాను అని సాక్ష్యం చెప్తున్నాడు. 27 ఆయన నీకేమి చేసిన, నీ కన్నులు ఎలాగో తెలిసిన, మరలా వాళ్ళని అడిగారు. అయ్యో ఇదేంద్రాని మళ్ళీ ఆయన మొదటికి వచ్చి ఆయన అంటున్నారు, ఎందుకు మీరు ఇన్నిసార్లు నన్ను అడుగుతున్నారు, ఏమన్నా మీరు ఆయన శిష్యులకి జరటానికి నన్ను ఇలా అడుగుతున్నారని అంటున్నారంట. సో 26 ఏమంటున్నారు చూడండి, 27 ఇందాక మీతో చెప్తే కానీ మీరు వినకపోతిరి, మీరెందుకు మరలా వినగోరుస్తున్నారు, మీరు ఆయన శిష్యులవుటకు కోరుతున్నారా ఏమి అని వారితో అనెను. శిష్యులు అవటానికి మీరు కోరుతున్నారంటే 28 అందుకు వారు, నీవే వాని శిష్యుడవు, మేము మోసే శిష్యులను. నీ ఎవరు అంట, మోసే శిష్యులు అంట. మోసే ఎవరండి, దేవుని భక్తుడు, కానీ మోసే శిష్యులై ఉండి దేవుని ఎదగలేక ఆత్మీయ నేత్రాలతో కాక ఆత్మీయ గుడ్డితనంతో జీవిస్తున్న వారు ఈ యొక్క పరిసర్యలు యూదులు. 30 అందుకు ఈ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చును, మీ ఎరకపోవట ఆశ్చర్యమే, అయినను ఆయన నా కన్నులు తెరుచును, దేవుడు పాపల మనం ఆలకింపడని ఎరుగుదము. దేవుడు పాపల మార్గము, పాపల ప్రార్థన ఆలకించడంట. దేవుడు ఆ పాత నిబంధనలో పాపులకి కఠినమైన శిక్ష ఉండేది, కానీ యేసయ్య క్రీస్తు వచ్చినాక యేసయ్య ఎవరి కోసం వచ్చాడు,
పాపుల కొరకే వచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పాపులు ప్రార్థన ఆలకిస్తాడు. నువ్వు నేను ప్రతి ఒక్కరు, ఈ లోకంలో ప్రతి ఒక్కరు మీ పాపం చేసిన వారమే. పాపుల కొరకే యేసయ్య వచ్చాడు. ఆయన ఏమంటాడు? రోగుల కొరకే నేను వచ్చాను, పాపుల కొరకే నేను వచ్చాను. మంచి వరకు పక్కన పెట్టేస్తే పాపుల కొరకు ఆయన పాపులను ప్రేమించేవాడు. ఆయన పాపుల కొరకు వచ్చి ఆయన 31 వచనం, దేవుడు పాపులు మనవి ఆలకింపడని ఎరుగుదము. ఎవడైనా దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించినలా ఆయన మనవి ఆలకించిన. గుడ్డువాని కన్నులు ఎవరైనా తెలిసినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినపడలేదు. ఇందాక చెప్పే కదా, లోకము ఈ సృష్టించినప్పటి నుంచి గుడ్డువాడు కన్నులు పొందుకోవటం ఇప్పటి వరకు చూడలేదు. ఇది కూడా నమ్మట్లేదు. వాళ్ళ అంతరం ఏమైందంటే మేము కూడా ఇది నమ్మట్లేదు, ఇది జరగదు. కానీ ఇక్కడ జరిగింది. 32 వచనంలో, గుడ్డివాని కన్నులు తెరిచినట్లు లోకము పుట్టినప్పుడు వినపడలేదు. ఆయన 33 వచనం, ఆయన దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేరనేడని వారితో చెప్పాను. దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమీ చేరనేడని వారితో చెప్పిన. అందుకు వారు, నువ్వు కేవలం పాపి పెట్టిన వాడు, నువ్వు మాకు బోధింపుబా. ఆయన దేవుని నుంచి వచ్చిన వాడు కాబట్టి ఈ కార్యం చేశాడు. దేవుని కుమారుడు కాబట్టి ఈ కార్యం చేశాడు, స్వస్థపరిచాడు అని చెప్తుంటే, ఈ పరిసరులు ఎవరు? జ్ఞానం కలిగిన వారు, వాళ్ళు బోధకులు, పరిసర చేస్తున్న వాళ్ళు, దేవుని ప్రకటించే వాళ్ళు, వాళ్ళందరూ. కానీ వాళ్ళకే ఆత్మీయ నేత్రాలు లేవండి, ఆత్మీయ గుడితనంతో ఉంటారు. అందుకే ఈ గుడ్డివాడు చెప్తుంటే, గుడ్డివాడు చూపు పొందుకొని చెప్తుంటే వాళ్ళ కంటికి కనపడలేదు. ఈ ఆశ్చర్య కార్యము కంటికి కనపడలేదు. వాళ్ళకి ఏం లేవు? ఆత్మీయ నేత్రాలు లేవు. తిరిగి వీడు చెబుతుంటే, నువ్వే మాకు బోధించేవాడివా, దేవుని వాక్యం మాకు బోధించేవాడివా అని వెలివేసిరి. ఆయన ఏం చేశారంట? వెలివేశారు. ఊళ్ళోంచి మొత్తాన్ని మీద వాడిని వెలివేశారు. 35 వచనం, పరిసరులు వాడిని వెలివేసిరి. యేసు విని, ఆ సంఘటన యేసయ్య దృష్టికి తెలిసిందంట. యేసయ్య ద్వారా ఎవరైతే గుడ్డితనం పోగొట్టుకుని ఉన్నాడో పరిసరులు ఆ ఊరి నుంచి వెలివేశారు పెద్దలు అనేసి తెలుసుకొని 36 వచనం, అందుకు వాడు, ప్రభువా నేను నీ యొద్ద విశ్వాసుడే. యేసు విని వాడిని తెలుసుకొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వసించుతున్నావా అని అడిగాను. ఎలియేసిన వాడు పాపం దూరంగా పోయి ఎక్కడో కూర్చున్నాడు ఊరు బయట ఏడ్చుకుంటా. అయ్యో ఇదేంద్ర బాబు, ఈ కళ్ళు వచ్చిన సంతోషం లేదు అతనిలో. నేను కళ్ళు పొందుకున్నాను, ఇప్పటి వరకు అంధకారంలో ఉన్నాను, ఇప్పుడే నాకు ఇదిగో వెలుగును చూస్తున్నాను అన్న సంతోషం లేదు అని ఊరి నుంచి వెలివేశారు. ఇల్లు కోల్పోయారు, అన్ని కోల్పోయి ఇంకా ఊరి బయట గవిన్లో పాపం దిగులుగా కూర్చుకున్నాడు. యేసయ్య తెలుసుకొని వాడి దగ్గరికి పోయాడు యేసయ్య పోయి, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసము చూస్తున్నావా అని అడిగాను. ఏమడిగాడు? యేసయ్య అంటే తెలుసా? గుడ్డివాడికి తెలుసా? తెలీదు, చూడలేదు ఇప్పటి వరకు. ఆయన కొన్నిట్లో కళ్ళు కడుక్కొని వచ్చేలోపు వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ ఏం చేశాడు? యేసయ్య వచ్చాడు కానీ గుర్తుపట్టలేదు. అయితే యేసయ్య అడిగాడు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వసిస్తున్నావు అంటే అని అడిగితే, అందుకు వాడు సంతోషంగా, ప్రభువా నేను ఆయన నందు విశ్వాసించుటకు ఆయన ఎవడని అడుగుగా, అయ్యా నేను విశ్వసిస్తున్నాను, నేను ఇప్పటివరకు చూడలేదు, ఆయన ఎవరు? ఆసక్తితో అడుగుతున్నాడు. నన్ను నా గుడ్డితనాన్ని పోగొట్టాడే, నాకు ఈ యొక్క నిత్యమైన వెలుగుని చూపించాడే, ఈ లోకాన్ని చూడగలుగుతున్నాను, ప్రపంచం చూడగలుగుతున్నాను, ఇప్పుడు ఆయన ఎవరయ్యా అని ఆతృత అడుగుతున్నప్పుడు 37 వచనం, యేసు నీ నామమును నీవు ఆయనను చూస్తున్నావు, నీతో మాట్లాడుతున్న వాడు ఆయనే. యేసయ్య చెప్పాడు, నువ్వు ఆయన చూస్తున్నావు, ఇప్పుడు నీతో మాట్లాడేవాడు ఆయనే, నీకు చూపునిచ్చేవాడు. అబ్బాయి ఎంత సంవత్సరం అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసించుతున్నానని చెప్పి ఆయనకి మురక్కెను. దేవుని స్తోత్రం. ఎంత సంతోషం అండి. యేసయ్య చూడండి, గవిన్లో ఉన్న ఆ గుడ్డివాడు చూపు పొందుకున్న ఆ గుడ్డివాడు కొరకు యేసయ్య వెళ్ళి బయలుపరుచుకున్నాడు. నువ్వు విశ్వసిస్తున్నావా? నేను నమ్ముతున్నానయ్యా, నన్ను యేసయ్య స్వస్థపరిచాడని, నాకు చూపునిచ్చాడని, నాకు ఈ యొక్క ఆత్మీయ నేత్రాలు తెరవబడాయని, నేను చూస్తున్నానయ్యా, నా దేవుడయ్యా అని చెబుతున్నప్పుడు ఆయనే, ఇదిగో నీతో మాట్లాడవని. 28 అంతటా వాడు, ప్రభువా నేను విశ్వసిస్తున్నానని చెప్పి ఆయనకు మొక్కెను. 39 అప్పుడు యేసు చూడని వారు చూడవలెను,
చూసువారు గుడ్డివారు కావాలని అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకముకు వచ్చి తినని చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటున్నాడు? చూడని వారు, యేసయ్యని చూడని వారు చూస్తున్నారు ఈ రోజుల్లో. కానీ దేవునంతే తెలిసిన వారు చూడలేకపోతున్నారు చాలా మంది. అదే ఈ లోకంలో దరిద్రం అంటే. చూడని వారు, తెలియని వాళ్ళు నమ్ముతున్నాం. యేసయ్య అంటే నాకు ఒకప్పుడు తెలియదు, కానీ ఇప్పుడు నేను నమ్ముతున్నాను. నా యేసయ్య సర్వ సృష్టికర్త అయిన దేవుడు, మహోన్నతమైన కార్యములు చేసే దేవుడు, మన పట్ల ప్రేమకు చూపించిన దేవుడు, నా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు. నేను నమ్ముతున్నాను. విశ్వాసం అది. ఆ విశ్వాసము ఇదిగో నిజంగా మొదటి నుంచి చూపు ఉన్న వాళ్ళు చూడలేకపోతున్నారు. అంటే వాళ్ళు పరిసరాల గురించి, యూతుల గురించి చెప్తున్నాడు. దేవుని చెప్పుకుంటున్న వారు దేవుని చూడలేకపోతున్నారు. అంటే వాళ్ళకి ఆత్మీయ గుడితనం ఉంది. అవిశ్వాసం అనుకున్నప్పుడు దేవుని చూడలేము, దేవుని కార్యములు చూడలేము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 40వ వచనంలో ఆయన ఎద్దునైన పరిసరాల్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా? గుడ్డివారేమే, మరి గుడ్డివారే కదా. యేసయ్య చూపునిచ్చిన దేవుని పై విశ్వాసం పెట్టట్లేదు వాళ్ళు. ఆత్మీయ కార్యములు మన జీవితంలో కూడా దేవుడు చేసిన కార్యములు చూడలేకపోతే ఆత్మీయ గుడితనము మనలో ఉన్నట్టే, ఆత్మీయ నేత్రములు మనలో లేనట్టే. ఎందుకంటే చాలా మందికి ఏం చేస్తాడంటే సాతానుడు, ఒకసారి అదే యోహాను సువార్తలోనా మొదటి 2వ కొరింథీయులు తీయండి. ఒక వాక్యం చెప్పి ముగిస్తాను త్వరగా. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4 వచ్చి చదవండి. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ప్రకాశకుండ నిమిత్తము ఈ యుగ సంబంధమైన అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము, అవిశ్వాసములైన నేత్రములకు, అవిశ్వాసులకి ఈ యుగ సంబంధమైన దేవత సాతానుడు ఏం చేస్తాడంటే గుడ్డితనం కలిగిస్తాడంట. దేవుని కార్యములు చూడలేము, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు చూడలేము, అద్భుతమైన కార్యములు చూడలేము. మన జన్మక కారణం ఎవరు? మన పుట్టక కారణం ఎవరు? ఈ సృష్టిని సృష్టించింది ఎవరు? ఈ సృష్టిని వస్తువు నిర్మించింది ఎవరు? ఈ గాలి, సూర్య, చంద్ర, నక్షత్రములు ఎవరు నిర్మించారు అన్న ఆలోచన ఎవరికి ఉండట్లేదు కదా. ఆయన గుడ్డివారుమా అని అడిగారు. నిజమే గుడ్డివారు. 41 అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును. గుడ్డివారైతే పాపం లేకపోవును కానీ చూస్తున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుని. అంటే గుడ్డివారైతే పాపం లేదండి, కానీ చూపులుండి కూడా ఆత్మీయ చూపు పోగొట్టుకున్న వారు నిజమైన గుడ్డివారు. ఆత్మీయ నేత్రాలు ఉండి కూడా ఆ దేవుని కార్యములు చూడలేక ఉంటారు చూడు, వాడు నిజమైన గుడ్డివారు అంటున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఒక అద్భుతం అండి. ఈరోజు దేవుడు ఆ మనోనేత్రములు మనకి దయచేశాడు. అందుకే దేవుని కార్యములు మనం చూడగలుగుతున్నాం. ఆ దేవుని కార్యములు, దేవుని యొక్క చేసిన అద్భుతమైన కార్యము మనం చూసినప్పుడు దేవుళ్ళు విశ్వాసంగా బలంగా ఉండాలి. ఆ గుడ్డివాడు ఏ విధంగా విశ్వసిస్తున్నానయ్యా, నేను నమ్ముతున్నాను ప్రభా. మన జీవితంలో జరిగిన ప్రతి కార్యము దేవుడు చేసిందేనండి. మన జీవితంలో అంతా దేవుడు లేకుండా ఏది కలగలేదు. ఈ లోకంలో ఏది కలగలేదు, నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఏది కలగలేదు. దేవుడే మన జీవితాన్ని వచ్చి మన జీవితం ఉన్నతమైన స్థితిలోకి చేస్తాడు. మన దేవుడే మనకి ప్రతి అవయము మనం నిర్మించేవాడు కనుక దేవుడి కార్యములు గుర్తెరగాలి. మనం దేవుడి కార్యములు గుర్తెరిగి విశ్వాసంలో బలపడాలి, నమ్మకంగా ఉండాలండి. ఆత్మీయ నేత్రములు వారి కన్నులుండి వాళ్ళు ఏం చేస్తారంటే అంధత్వములో ఉన్నారు. కన్నులుండి కూడా ఏం లాభము? ఆ గుడ్డివాడిని చూపు పొందిన వారు ఆ దేవుని మహిమపరచలేకపోతున్నారండి. దేవుడు చేసిన కార్యములు గుర్తించలేకపోతున్నారు. అద్భుతమైన కార్యం చేసినప్పటికీ వారి జీవితంలో గుర్తించలేకపోతున్నారు. ఆశ్చర్య కార్యములు. నీ జీవితం ఈరోజు ఈ స్థితిలో ఉండటానికి కారణం ఎవరు? దేవుడు కదా. నువ్వు విశ్వాసం పెడుతున్నావా? నమ్మకం పెడుతున్నావా? విశ్వాసంలో బలంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఈరోజు మనం జీవిస్తున్నామంటే దేవుని కృప. ఆయన కాపుదల లేకపోతే ఆయన వాగ్దానించాడు. నీకు ఏమైనా వాగ్దానించాడు? నా బలమైన రెక్కల చాటున భద్రపరచుకుంటాను నిన్ను. ఏ తుఫాను వచ్చినా, ఏ వరదలు వచ్చినా, ఏ యొక్క తెగులు వచ్చినప్పటికీ నిన్ను నేను కాపాడుకుంటాను. ఆ నమ్మకం, ఆ విశ్వాసం నీలో ఉందా?
నువ్వు దేవుని యొక్క వాక్యముని నువ్వు ఆలోచన చేసుకుంటూ జీవిస్తున్నావా? ఒకసారి ఆలోచన చేసుకోండి ప్రియ దేవుని బిడ్డలారా. దేవుని కార్యములు చూడాలి. దేవుని కార్యములు చూసినప్పుడే నువ్వు దేవునికి కృతజ్ఞతగా ఉంటావు. ఆ గుడ్డివాడు దేవుని కార్యములు చూశాడు కాబట్టి దేవునికి కృతజ్ఞత. వాళ్ళు ఒక అబద్ధం చెప్తే చాలు, అయ్యా నాకు అయ్యే వచ్చేసినాయి అంటే వాళ్ళందరూ ఆయన బాగుని చూసుకునేవాళ్ళు. ఓ ఊరి నుంచి బయటికి వెళ్ళారు, కష్టం వచ్చిన యేసయ్యని విశ్వసించాడు, నమ్ముకున్నాడు. కనుక అలాంటి విశ్వాసులుగా మనం ఉండాలి ప్రియ దేవుని వీళ్ళరా. అలాంటి ఆత్మీయ నేత్రాలతో దేవుని కార్యములు చూసినప్పుడు దేవునికి విధేయత చూపిస్తాము. పుట్టుగుడ్డివాడు ఏ విధంగా అది జీవించాడో విశ్వాసంగా, అలాంటి జీవితము నీకు నాకు కలిగినప్పుడు మనము దేవుని మహిమపరచగలుగుతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ విధంగా దేవుని మహిమపడతాం. ఆ దేవుని మహిమపరిచినప్పుడు నీ జీవితమే దేవుడు మౌన్నతమైన కార్యములు జరిగిస్తూ ఉంటాడు. ఆ దేవుని యొక్క దీవులు ఆశీర్వాదాలు ఆ విధంగా మెండుగా మనపై ఉంచి మన దేవుని యొక్క కృపలో జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుని మాట దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చిన్న ప్రార్థన, వాక్య నిమిత్తమైన ప్రార్థన. నా దేవా, నా ప్రభా యేసయ్యా, ఇప్పుడు వరకు ఎదిగినైనా పుట్టువాడు ఏ విధంగా అయితే చూపును పోగొట్టుకొని ప్రభా ఇదిగానైనా నీ యొక్క నామములో నా తండ్రి అయ్యా మరి ఆ చూపును పొందుకున్నాడు అయ్యా. ఇప్పుడు ప్రభా అనేకులు ప్రభా కార్యం చూడలేక ఉన్నారు నాయన. మేమైతే నీ